ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. బాటనీ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం. నిన్నటి వరకు మనం సెకండ్ చాప్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో థర్డ్ చాప్టర్ అయినటువంటి ఎంజైమ్ల గురించి చర్చించుకుందాం. ఈరోజు మరి ఎంజైమ్ల యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్లు. ఎంజైమ్స్ అన్నీ కూడా దాదాపుగా ఇవన్నీ కూడా ప్రోటీన్లే. మరి ఇవి ఉత్ప్రేరిత స్వభావాన్ని కలిగి ఉండే ప్రోటీన్లు అన్నీ కూడా ఎంజైమ్లు. ఈ ఎంజైమ్లు అనేవి ప్రోటీన్లు, ఇవి ఉత్ప్రేరిత స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎంజైమ్స్ అన్నీ కూడా దాదాపు అన్ని ప్రోటీన్లు. మరి ప్రోటీన్లకు ఉత్ప్రేరిత స్వభావాన్ని అంటే చర్య యొక్క వేగాన్ని పెంచుతాయి. ఉత్ప్రేరిత స్వభావం అంటే ఏంటంటే చర్య యొక్క వేగాన్ని పెంచేటివి. ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్లు, ఇవి ఉత్ప్రేరిత స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి ఎంజైమ్ చర్య యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? మరి ఎంజైమ్ చర్య యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? ప్రతి ఎంజైమ్కు అదస్థ పదార్థం బంధితమైన స్థానం ఉంటుంది. ప్రతి ఎంజైమ్కు కూడా అదస్థ పదార్థం అంటే ఏంటిది? మరి అదస్థ పదార్థం అంటే ఏంటిదంటే ఇక్కడ ఎంజైమ్ దేనితోనైతే చర్య జరుపుతుందో, ఎంజైమ్ చర్య జరిపే పదార్థాన్ని మనం అదస్థ పదార్థం అంటాం. మరి ప్రతి ఎంజైమ్ యొక్క అణువుకు అదస్థ పదార్థం బంధితమయ్యే స్థానం అనేది ఉంటుంది. అదస్థ పదార్థం బంధితమయ్యే స్థానం అనేది ఉంటుంది. ఈ అదస్థ పదార్థం బంధితమయ్యే స్థానం ఎంజైమ్ యొక్క అణువు పైన అదస్థ పదార్థం బంధితమయ్యే స్థానం దగ్గర అదస్థ పదార్థం అనేది ఎంజైమ్తో బంధితమై ఉంటుంది. మరి చూసినట్లయితే ఇక్కడ ఎంజైమ్ ఎస్ అంటే ఏంటంటే అదస్థ పదార్థం, సబ్స్ట్రేట్. అదస్థ పదార్థం అంటే సబ్స్ట్రేట్. ఈ అంటే ఎంజైమ్. మరి ఈ ఎంజైమ్ అనే ఈ ఎంజైమ్ పైన ఉండే అదస్థ పదార్థం బంధితమయ్యే స్థానం దగ్గర అదస్థ పదార్థం అనేది ఎంజైమ్తో బంధితమై ఉంటుంది. దీనివల్ల మనకు ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్, ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది ఏర్పడుతుంది. ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది ఏర్పడుతుంది. ఈ ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది చాలా తాత్కాలికమైనటువంటి చర్య, విచ్ ఇస్ ఏ షార్ట్ లివ్డ్. ఇది చాలా తాత్కాలికమైనది. మరి ఇది వెంటనే దేనిగా విడిపోతుందంటే ఉత్పన్నం స్వేచ్ఛ ఎంజైమ్ మరియు ఉత్పన్నంగా విడిపోతుంది. అంతే, ఉత్పన్నం, స్వేచ్ఛ ఎంజైమ్ మరియు స్వేచ్ఛ ఎంజైమ్ మరియు ఉత్పన్నంగా విడిపోతుంది. అంటే ఈ యొక్క ఎంజైమ్ ఎప్పుడైతే అదస్థ పదార్థం ఎంజైమ్తో బంధితమవుతుందో, అంటే ఎంజైమ్ పైన ఉండే అదస్థ పదార్థం బంధితమయ్యే చోటు ఉంటుంది. ప్రతి ఎంజైమ్ అణువు కూడా అదస్థ పదార్థం బంధితమయ్యే చోటు ఉంటుంది. ఆ అదస్థ పదార్థం బంధితమయ్యే చోటు ఎంజైమ్ పైన ఉంటుంది. ఆ అదస్థ పదార్థం బంధితమయ్యే చోటు దగ్గర అదస్థ పదార్థం అనేది ఎంజైమ్తో బంధితమవుతుంది. ఈ విధంగా ఎంజైమ్ అదస్థ పదార్థం రెండు బంధితమై మనకు ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేవి ఏర్పడుతుంది. మరి ఈ ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది తాత్కాలికమైనది. ఇది వెంటనే మనకు స్వేచ్ఛ ఎంజైమ్ మరియు అంత్య ఉత్పన్నాన్ని ఇస్తుంది. మరి దీని మధ్యలో ఒక మధ్యస్థ పదార్థం అనేది ఏర్పడుతుంది. ఆ మధ్యస్థ సంక్లిష్టం ఏంటంటే ఎంజైమ్ ఉత్పన్న సంక్లిష్టం.
ఎంజైమ్ ఉత్పన్న సంక్లిష్టం. ఓకే, ఎంజైమ్ ఉత్పన్నం సంక్లిష్టం అనేది ఏర్పడుతుంది. ఓకే, అంటే ఎంజైమ్ అనేది అదస్థ పదార్థంతో కలిసి ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం ఏర్పడుతుంది. ఈ ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది చివరకు అంత్య ఉత్పన్నాన్ని విడుదల చేస్తుంది, స్వేచ్ఛ ఎంజైమ్ విడుదల చేస్తుంది. మధ్యలో ఒక మధ్యస్థ దశ ఉంటుంది, ఇంటర్మీడియట్ కాంపౌండ్ అంటాం. మధ్యస్థ సంక్లిష్టం ఏంటంటే ఎంజైమ్ ఉత్పన్నం యొక్క సంక్లిష్టం. ఇది మనకు ఎంజైమ్ చర్య యొక్క స్వభావాన్ని అర్థం చేసుకునే వివరణ. మరి ఈ ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది ఉత్ప్రేరకం జరగాలంటే, ఒక చర్య యొక్క వేగం పెరగాలి, ఉత్ప్రేరకం జరగాలి అంటే ఈ ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం ఈఎస్, ఎంజైమ్ అదస్థ పదార్థం యొక్క సంక్లిష్టం అనేది కంపల్సరీ. మరి ఈ ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం ఏ విధంగా ఏర్పడుతుంది అనే దానిపైన మనకు రెండు రకాల సిద్ధాంతాలు మనం ప్రతిపాదించడం జరిగింది. మరి అందులో మొదటిది ఈ ఎంజైమ్ అదస్థ పదార్థం అనేది మరి ఏ విధంగా ఏర్పడుతుంది అనే దానిపైన మనకి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి తాళం కప్ప చెవి, తాళం కప్ప అంటే లాక్ అండ్ కీ, తాళం కప్ప తాళం చెవి. దీన్ని మనం లాక్ అండ్ కీ థియరీ అంటాం. లాక్ అండ్ కీ థియరీ. మరి లాక్ అండ్ కీ థియరీని ప్రవేశపెట్టింది ఎవరంటే ఎమిల్ ఫిషర్ అనే శాస్త్రవేత్త. ఎమిల్ ఫిషర్ అనే శాస్త్రవేత్త ఈ లాక్ అండ్ కీ థియరీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ లాక్ అండ్ కీ థియరీ ద్వారా ఎంజైమ్ అనేది అదస్థ పదార్థం అనేది ఎంజైమ్తో ఏ విధంగా బంధితమై ఉంటుంది, దానివల్ల ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది ఏ విధంగా ఏర్పడుతుందో తాళం కప్ప తాళం చెవి సిద్ధాంతం ద్వారా అతను వివరించడం జరిగింది. అతని పేరు ఏంటంటే ఎమిల్ ఫిషర్. తర్వాత ఇంకొక శాస్త్రవేత్త, అతని పేరు డేనియల్ ఈ కోష్లాండ్. ఇంకొక శాస్త్రవేత్త డేనియల్ ఈ కోష్లాండ్ అని ఇంకొక శాస్త్రవేత్త. డేనియల్ ఈ కోష్లాండ్ అనే శాస్త్రవేత్త. ఇతను ముఖ్యంగా ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పనను కూడా రూపొందించడం జరిగింది. ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పనను అతను ప్రతిపాదించడం జరిగింది. ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథెసిస్ అంటే పరికల్పన. దాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే మనకు డేనియల్ ఈ కోష్లాండ్. ఈ రెండు సిద్ధాంతాల ద్వారా మనం ఎంజైమ్ అదస్థ పదార్థం యొక్క ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటే ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం ఏ విధంగా ఏర్పడుతుందో ఈ రెండు రకాల సిద్ధాంతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఎంజైమ్ చర్య యొక్క స్వభావం. ఓకే, ఈ అంటే ఎంజైమ్, ఎస్ అంటే సబ్స్ట్రేట్ అదస్థ పదార్థం, ఈఎస్ అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటే ఎంజైమ్ అదస్థ పదార్థం యొక్క సంక్లిష్టం. ఇది మధ్యస్థంగా ఏర్పడేది. ఈపి అంటే ఎంజైమ్ అంత్య ఉత్పన్న సంక్లిష్టం, ఈ అంటే స్వేచ్ఛ ఎంజైమ్, పి అంటే అంత్య ఉత్పన్నం. ఇది ఎంజైమ్ చర్య యొక్క స్వభావాన్ని వివరించే సమీకరణం. నెక్స్ట్ నాని మరి ఉత్ప్రేరక చక్రాన్ని ఎంజైమ్ చర్యా విధానం యొక్క ఉత్ప్రేరక చక్రాన్ని వివరించే కొన్ని స్టెప్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, కొన్ని దశల ద్వారా ఇక్కడ కొన్ని 4 దశలు ఇచ్చిండు. ఈ 4 దశల ద్వారా ఎంజైమ్ చర్యా విధానాన్ని వివరించే ఉత్ప్రేరక చక్రం. ఓకే,
ఎంజైమ్ చర్యా విధానాన్ని వివరించే ఉత్ప్రేరక చక్రంలోని దశలు. ఎంజైమ్ చర్యా విధానం. ఎంజైమ్ చర్యా విధానం. ఎంజైమ్ చర్యా విధానాన్ని వివరించే ఉత్ప్రేరక చక్రం. ఉత్ప్రేరక చక్రంలోని దశలు. ఉత్ప్రేరక చక్రంలోని దశలు. The catalytic cycle of enzyme actions can be described in the following steps. అంటే ఎంజైమ్ చర్యా విధానాన్ని వివరించే ఉత్ప్రేరక చక్రం ఏదైతే ఉందో ఆ ఉత్ప్రేరక చక్రం ద్వారా ఎంజైమ్ చర్య విధానం అని తెలుసుకోవచ్చు. మరి అందులో ఉన్న దశ ఏంటి మరి చూసినట్లయితే మొదటగా మనకు ఈ ఉత్ప్రేరక చక్రం ద్వారా ఎంజైమ్ యొక్క చర్యా విధానం మనం తెలుసుకోవచ్చు. మరి అందులో ఉన్న దశలు ఏంటంటే ముఖ్యంగా అదస్థ పదార్థము ఎంజైమ్ యొక్క క్రియాశీలత స్థానం వద్ద ఓకే అంటిపెట్టుకొని ఉంటుంది, అని బంధితమై ఉంటుంది. అదస్థ పదార్థం ముఖ్యంగా ఫస్ట్ అదస్థ పదార్థం ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం వద్ద బంధితమై ఉంటుంది. మొదట అదస్థ పదార్థం ఎంజైమ్ క్రియాశీల స్థానం వద్ద బంధితమవుతుంది. అదస్థ పదార్థం ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం వద్ద బంధితమవుతుంది. బంధితమై ఆ క్రియాశీల స్థానంలో ఇమిడిపోతుంది. ఫిట్టింగ్ ఇంటూ ద యాక్టివ్ సైడ్ బంధితమవుతుంది. క్రియాశీల స్థానంలో ఇముడుతుంది. బంధితమై క్రియాశీల స్థానంలో ఇమిడిపోతుంది. అంటే ముఖ్యంగా అదస్థ పదార్థం అనేది ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం వద్ద బంధితమవుతుంది. బంధితమై ఆ క్రియాశీల స్థానంలో ఫిట్టింగ్ ఇమిడిపోతుంది. ఇది మొదటి దశగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా రెండవ దశలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మరి ఈ విధంగా బంధితం కావడం వల్ల అదస్థ పదార్థం బంధితం కావడం వల్ల ఎంజైమ్ యొక్క ఆకృతిలో మార్పు వస్తుంది. అదస్థ పదార్థం అనేది బంధితం కావడం వల్ల బంధితం కావడం వల్ల ఎంజైమ్ ఆకృతిలో మార్పు వస్తుంది. ఎంజైమ్ ఆకృతిలో మార్పు వచ్చి ఈ అదస్థ పదార్థం బంధితం కావడం వల్ల బైండింగ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ టు ది ఎంజైమ్. ఈ అదస్థ పదార్థం అనేది ఎప్పుడైతే ఎంజైమ్తో బంధితం అవుతుందో దానివల్ల ఎంజైమ్ యొక్క ఆకృతిలో మార్పు అనేది వస్తుంది. దీనివల్ల అదస్థ పదార్థం అనేది చాలా దగ్గరగా ఎంజైమ్తో నిమిడిపోతుంది. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే అదస్థ పదార్థం అనేది ఎంజైమ్తో బంధితం అవుతుందో దానివల్ల ఎంజైమ్ యొక్క ఆకృతిలో మార్పు వచ్చి అదస్థ పదార్థం ఇంకా చాలా దగ్గరగా విడిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు అదస్థ పదార్థానికి దగ్గరగా ఉండే ఎంజైమ్ క్రియాశీల స్థానం అంటే ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం అనేది అదస్థ పదార్థానికి ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది. అదస్థ పదార్థానికి దగ్గరగా ఉండే ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం. ఓకే, థర్డ్ స్టెప్ ఏమిటంటే అదస్థ పదార్థానికి దగ్గరగా ఉండే
అదస్థ పదార్థానికి దగ్గరగా ఉండే ఎంజైమ్ క్రియాశీల స్థానం, అదస్థ పదార్థానికి దగ్గరగా ఉండే ఎంజైమ్ క్రియాశీల స్థానం ఏం చేస్తుందంటే, అదస్థ పదార్థానికి దగ్గరగా ఉండే ఎంజైమ్ క్రియాశీల స్థానం అదస్థ పదార్థంలో ఉండే రసాయన బంధాలను విడగొట్టి అదస్థ పదార్థంలోని రసాయన బంధాలను విడగొట్టి అదస్థ పదార్థంలోని రసాయన బంధాలను విడగొట్టి చివరికి మనకు కొత్త ఎంజైమ్ ఉత్పన్న సంక్లిష్టం అనేది ఏర్పడుతుంది. కొత్త ఎంజైమ్ ఉత్పన్న సంక్లిష్టం అనేది ఏర్పడుతుంది. ఎంజైమ్ ఉత్పన్న సంక్లిష్టం అనేది ఏర్పడుతుంది. మీరు ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పన్న సంక్లిష్టం అనేది ఏర్పడుతుందో దానిలో ఏంటంటే ఎంజైమ్ చర్యలోని ఉత్పన్నాన్ని విడుదల చేస్తుంది, స్వేచ్ఛాన్ని విడుదల చేస్తుంది. చివరికి ఎంజైమ్ చర్యలోని ఉత్పన్నం మరియు స్వేచ్ఛా ఎంజైమ్లు విడుదలవుతాయి. ఈ స్వేచ్ఛా ఎంజైమ్ అనేది మళ్ళొక అదస్థ పదార్థం అణువులతోని బంధితమై ఉత్ప్రేరక చర్య విధానాన్ని కొనసాగిస్తుంది. ఓకే, ఇవి ఎంజైమ్ చర్యా విధానాన్ని వివరించే ఉత్ప్రేరక చక్రంలో ఉన్నటువంటి దశలు. ముఖ్యంగా మొదటగా అదస్థ పదార్థం అనేది ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం వద్ద బంధితమై క్రియాశీల స్థానంలో ఇమిడిపోతుంది. ఓకే, ఎప్పుడైతే అదస్థ పదార్థం అనేది బంధితం అవుతుందో ఎంజైమ్ లోపల అదస్థ పదార్థం బంధితం కావడం వల్ల ఎంజైమ్ యొక్క ఆకృతిలో మార్పు వచ్చి అదస్థ పదార్థం ఇంకా దగ్గరగా ఇముడుతుంది. అదస్థ పదార్థం అనేది దగ్గరగా ఇమిడిపోతుంది. ఓకే, ఈ విధంగా అదస్థ పదార్థానికి దగ్గరగా ఉండే ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం ఏం చేస్తుందంటే అదస్థ పదార్థంలో ఉండే రసాయన బంధాలను విడగొట్టి కొత్త ఎంజైమ్ ఉత్పన్న సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పన్న సంక్లిష్టం అనేది ఏర్పడుతుందో ఈ యొక్క ఎంజైమ్ అనేది ఆ ఎంజైమ్ చర్యలో ఉన్నటువంటి అంత్య ఉత్పన్నాలను విడుదల చేస్తుంది, స్వేచ్ఛా ఎంజైమ్లను విడుదల చేస్తుంది. ఈ స్వేచ్ఛా ఎంజైమ్లు అనేవి మళ్ళీ వేరొక అదస్థ పదార్థాన్ని బంధితమై మరలా కొత్త ఉత్ప్రేరక చక్రాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంజైమ్ చర్యా విధానంలో ఉండే ఉత్ప్రేరక చక్రాన్ని వివరించే దశలు. ఈ 4 దశలు చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంజైమ్ చర్యా విధానాన్ని వివరించే ఉత్ప్రేరక చక్రంలో ఉన్నటువంటి దశలు. చివరిగా ఎంజైమ్ క్రియాశీలతను ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్, నిర్ధారించే కారకాలు. ఓకే, ఎంజైమ్ చర్యాశీలతను ప్రభావితం చేసే కారకాలు. ఎంజైమ్ చర్యాశీలతను ప్రభావితం చేసే కారకాలు. ఎంజైమ్ చర్యాశీలతను ప్రభావితం చేసే కారకాలు మరి ఏంటి? ఎంజైమ్ చర్యాశీలతను ప్రభావితం చేసే కారకాలు ముఖ్యంగా ఈ 4 కారకాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి
ఉష్ణోగ్రత ఎంజైమ్ చర్యాశీలతను ప్రభావితం చేసే కారకాల్లో ఉష్ణోగ్రత, తర్వాత pH, తర్వాత అదస్థ పదార్థ గాఢత, అదస్థ పదార్థం యొక్క గాఢత, తర్వాత బైండింగ్ ఆఫ్ స్పెసిఫిక్ కెమికల్స్, ఓకే, నిర్దిష్ట రసాయనాలు బంధితం కావడం. నిర్దిష్ట రసాయనాలు బంధితం కావడం. ఈ 4 ఎంజైమ్ చర్యాశీలతను ప్రభావితం చేసే కారకాలు. ఉష్ణోగ్రత, pH గురించి మొదట చూద్దాం. ఉష్ణోగ్రత మరియు pH ఈ రెండు మరి ఎంజైమ్ యొక్క క్రియాశీలతను, ఎంజైమ్ యొక్క యాక్టివిటీని మరి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? ముఖ్యంగా ఈ ఎంజైమ్స్ అనేవి పరిమిత అవధుల్లో మాత్రమే ఈ టెంపరేచర్, ఉష్ణోగ్రతకు, pHకు చర్యాశీలకంగా ఉంటాయి. అంటే పరిమిత అవధుల్లో మాత్రమే ఉష్ణోగ్రతకు మరియు pHకు చర్యాశీలకంగా ఉంటాయి. అంటే పరిమిత అవధుల్లో ఉష్ణోగ్రత, pH ఉన్నప్పుడు మాత్రమే ఎంజైమ్స్ అనేవి వాటి యొక్క విధిని నిర్వర్తిస్తాయి. అంటే ఎంజైమ్స్ ఎప్పుడైతే ప్రాపర్గా ఫంక్షన్ చేస్తాయంటే, అంటే ఎంజైమ్స్ అనేవి ఉష్ణోగ్రత మరియు pHకు పరిమిత అవధిలో మాత్రమే పనిచేస్తాయి. ఉష్ణోగ్రత మరియు pHకు పరిమిత అవధుల్లో మాత్రమే ఎంజైమ్స్ అనేవి పనిచేస్తాయి. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ pH, తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ pH కాకుండా పరిమిత అవధుల్లో మాత్రమే ఎంజైమ్లు అనేవి ఉష్ణోగ్రత, pH పైన ఆధారపడి అవి పనిచేయడం జరుగుతుంది. మరి ఎంజైమ్స్ అనేది అధిక చర్యాశీలతను ఎప్పుడు కలిగి ఉంటాయంటే, ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు pH వద్ద మాత్రమే ఎంజైమ్లు అధిక చర్యాశీలతను కలిగి ఉంటాయి. అంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత, నిర్దిష్ట pH వద్ద మాత్రమే ఎంజైమ్లు అధిక చర్యాశీలతను కలిగి ఉంటాయి. ఓకే, అలాంటి ఉష్ణోగ్రత మరియు అలాంటి pHను ఏమంటామంటే యుక్తతమ ఉష్ణోగ్రత లేదా యుక్తతమ pH అంటాము. యుక్తతమ ఉష్ణోగ్రత, యుక్తతమ pH. ఈ యుక్తతమ ఉష్ణోగ్రత, యుక్తతమ pH వద్ద మాత్రమే ఎంజైమ్లు అధిక చర్యాశీలతను కలిగి ఉంటాయి. అంతకంటే పెరిగినా తగ్గిన ఎంజైమ్ యొక్క చర్య అనేది మొత్తం తగ్గిపోతుంది. ఓకే, ఈ విధంగా ఎంజైమ్లు ఉష్ణోగ్రత మరియు pHకు పరిమిత అవధుల్లో మాత్రమే పనిచేస్తాయి. అంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఎంజైమ్లు ఎక్కువ క్రియాశీలవంతంగా ఉంటాయి. అలాంటి నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు pH మనం ఏమంటామంటే యుక్తతమ ఉష్ణోగ్రత, యుక్తతమ pH అంటాం. ఈ యుక్తతమ ఉష్ణోగ్రత, pH వద్ద మాత్రమే ఎంజైమ్లు అధిక క్రియాశీలతను చూపుతాయి. మరొకవేళ ఎప్పుడైతే ఎంజైమ్ యొక్క ఉష్ణోగ్రత, pH తగ్గుతుందో అప్పుడు ఏమవుతుందంటే మరి ఈ యొక్క ఎంజైమ్లు తాత్కాలికంగా క్రియారహితంగా మారిపోతాయి. ఎప్పుడైతే ఉష్ణోగ్రత తగ్గుతుందో, ఎప్పుడైతే pH తగ్గుతుందో అప్పుడు ఆ ఎంజైమ్లు తాత్కాలికంగా క్రియారహితంగా అయిపోతాయి. ఓకేనా? అంతేకాదు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, ఈ ఎంజైమ్ యొక్క చర్యాశీలత యుక్తతమ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉన్నా లేదా pH అనేది యుక్తతమ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అవి ముఖ్యంగా ఎంజైమ్ యొక్క చర్యా విధానం పైన చాలా ప్రభావం చూపిస్తాయి. అంటే ఎంజైమ్ యొక్క చర్యా విధానం ఎప్పుడు తగ్గుతుందంటే యుక్తతమ ఉష్ణోగ్రత pH కంటే తగ్గినా పెరిగినా, ఉష్ణోగ్రత కానీ pH కానీ యుక్తతమ ఉష్ణోగ్రత pH కంటే తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఎంజైమ్ చర్య అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఓన్లీ ఈ యుక్తతమ ఉష్ణోగ్రత pH వద్ద మాత్రమే ఎంజైమ్లు అధిక క్రియాశీలతను కలిగి ఉంటాయని మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఉష్ణోగ్రత కానీ pH కానీ
తగ్గినాయి అనుకోండి, అప్పుడు ఎంజైమ్లు తాత్కాలికంగా క్రియారహితంగా మారిపోతాయి. మరి ఒకవేళ ఉష్ణోగ్రత pH యుక్తతమ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువైనాయి అనుకోండి, అప్పుడు ఎంజైమ్ యొక్క చర్య మొత్తం నశించిపోతుంది. ఎంజైమ్ యొక్క చర్య విధానం మొత్తం నాశనం అయిపోతుంది, నశించిపోతుంది. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత, యుక్తతమ ఉష్ణోగ్రత కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంజైమ్ చర్య విధానం మొత్తం నశించిపోతుంది. ఎందుకంటే అంత అత్యధిక ఉష్ణోగ్రతకు, అంతే అత్యధిక వేడిమికి ఎంజైమ్లో ముఖ్యంగా ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్లు అనేవి విస్వభావీకరణం చెందుతాయి. అంటే అధిక ఉష్ణోగ్రతకు ప్రోటీన్లు అనేవి విస్వభావీకరణం చెందుతాయి. ఈ విధంగా అధిక ఉష్ణోగ్రతకు ప్రోటీన్లు అనేవి విస్వభావితం చెందడం వల్ల ఎంజైమ్ యొక్క చర్య మొత్తం కొలాప్స్ అయిపోతుంది, నశించిపోతుంది. ఎప్పుడు? అధిక ఉష్ణోగ్రత pH వద్ద. ఎందుకంటే ఎంజైమ్ అనేవి ప్రోటీన్తో తయారవుతాయి కాబట్టి ప్రోటీన్లు అనేవి విస్వభావీకరణం చెందుతాయి అధిక వేడికి, కాబట్టి ఎంజైమ్ చర్య మొత్తం నశించిపోతుంది. ఈ విధంగా ఎంజైమ్లు ఉష్ణోగ్రత మరియు pHకు పరిమిత అవధుల్లో మాత్రమే పనిచేస్తాయి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యుక్తతమ ఉష్ణోగ్రత మరియు pH వద్ద మాత్రమే ఎంజైమ్లు క్రియాశీలతంగా ఉంటాయి. మరి ఇక్కడ చూసినట్లయితే గ్రాఫు, ఇక్కడ pH తీసుకోండి, ఇది ఎంజైమ్ క్రియాశీలత. ఎంజైమ్ క్రియాశీలత ఎంజైమ్ క్రియాశీలత చూసినట్లయితే మరి ఒక ప్రత్యేకమైన pH దగ్గర మాత్రమే ఇవి అధిక క్రియాశీలతంగా ఉంటాయి. ఈ ప్రత్యేక pH దీన్ని మనం యుక్తతమ pH అంటాం. ఈ యుక్తతమ pH దగ్గర మాత్రమే ఎంజైమ్లు అధిక క్రియాశీలతంగా ఉంటాయి. అంతకంటే తగ్గిన, అంతకంటే పెరిగిన ఎంజైమ్ యొక్క చర్య అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ ఉష్ణోగ్రత తీసుకున్నట్లయితే కూడా అంతే, ఉష్ణోగ్రత తీసుకున్నా కూడా అంతే. ఉష్ణోగ్రత ముఖ్యంగా యుక్తతమ ఉష్ణోగ్రత మాత్రమే ఇవి అత్యధిక క్రియాశీలతంగా ఉంటాయి. యుక్తతమ ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రత తగ్గిన, పెరిగిన ఎంజైమ్ యొక్క చర్య అనేది నశించిపోతుంది లేదా క్రియారహితంగా ఉండిపోతుందని మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఇది రెండు. చివరిది అదస్థ పదార్థం యొక్క గాఢత. మరి అదస్థ పదార్థం యొక్క గాఢత ఎంజైమ్ యొక్క క్రియాశీలకాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? మరి అదస్థ పదార్థం యొక్క గాఢత, సపోజ్ అదస్థ పదార్థం యొక్క గాఢత పెరిగినట్లయితే ఎంజైమ్ యొక్క చర్యావేగం అనేది మొదటగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఎంజైమ్ యొక్క చర్య ఎప్పుడైతే అధిక వేగాన్ని సంతరించుకుంటుందో, మొదటగా ఎంజైమ్ అదస్థ పదార్థం యొక్క గాఢత పెరిగిన కొద్దీ ఎంజైమ్ యొక్క చర్యా వేగం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఎంజైమ్ యొక్క చర్యా వేగం గరిష్ట పరిమితికి చేరుకుంటుందో తర్వాత అందులో ఎలాంటి పెరుగుదల అనేది ఉండదు. ఎంజైమ్ యొక్క గాఢత, అదస్థ పదార్థం యొక్క గాఢత పెరిగినా కానీ ఎంజైమ్ యొక్క చర్యలో ఎలాంటి పెరుగుదల ఉండదు. ఎందుకంటే మొదటగా అదస్థ పదార్థం యొక్క గాఢత పెరిగితే ఎంజైమ్ గాఢత పెరుగుతుంది. ఆ విధంగా పెరుగుకుంటూ ఎప్పుడైతే ఎంజైమ్ యొక్క చర్యాశీలత అత్యధిక వేగాన్ని సంతరించుకుంటుందో, ఎప్పుడైతే గరిష్ట పరిమితికి చేరుకుంటుందో, ఆ గరిష్ట పరిమితికి చేరుకున్న తర్వాత అదస్థ పదార్థం యొక్క గాఢత ఎంత పెరిగినా కానీ ఎంజైమ్ యొక్క చర్యాశీలతలో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా మరి ఈ ఎంజైమ్ అణువులు అనేవి అదస్థ పదార్థం యొక్క అణువుల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఉన్నటువంటి ఎంజైమ్లు అదస్థ పదార్థం అణువులను సంతృప్తం చెందిస్తాయి. ఓకే, ఈ సంతృప్తం చెందిన తర్వాత ఇక మిగిలిపోయినటువంటి అదనంగా ఉండే అదస్థ అణువులను మిగిలిపోయినటువంటి అదస్థ పదార్థంతో కలవడానికి ఇక్కడ స్వేచ్ఛ ఎంజైమ్ అనేవి ఏమి ఉండవు. ఎందుకంటే ఉన్న ఎంజైమ్ అణువులే చాలా తక్కువ ఉన్నాయి. అదస్థ పదార్థం అణువుల కంటే ఎంజైమ్ అణువులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఎంజైమ్ అణువులు అదస్థ పదార్థ అణువులను సంతృప్తం చెందిస్తాయో మరి మిగిలిపోయినటువంటి అదనంగా ఉండే
అదస్థ పదార్థ అణువులతోని బంధితం కావడానికి తగినన్ని స్వేచ్ఛ ఎంజైమ్లు ఉండవు. కాబట్టి అదస్థ పదార్థం యొక్క గాఢత పెరిగితే మొదట ఎంజైమ్ యొక్క చర్యావేగం పెరుగుతుంది. పెరిగి అధిక గరిష్ట చర్యావేగానికి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే గరిష్ట అవధికి చేరుతుందో ఎంజైమ్ యొక్క చర్యావేగం, దాని తర్వాత అదస్థ పదార్థం యొక్క గాఢత ఎంత పెరిగినా కానీ ఎంజైమ్ యొక్క చర్యావేగం అనేది అట్నే ఉంటుంది. ఎందుకంటే ఎంజైమ్ అణువులు అనేవి అదస్థ పదార్థం యొక్క అణువుల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఈ తక్కువగా ఉండే ఎంజైమ్ అణువులు అదస్థ పదార్థం యొక్క అణువులను సంతృప్తం చెందిస్తాయి. ఇక మిగిలిపోయిన అదనంగా ఉండే అదస్థ అణువులను బంధించడానికి, అదస్థ అణువులతో బంధించబడడానికి తగినన్ని స్వేచ్ఛ ఎంజైమ్ ఉండవు. ఆ విషయం మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి గరిష్ట చర్యావేగంలో సగం జరగడానికి కావాల్సినటువంటి అదస్థ పదార్థం యొక్క గాఢతను మనం ఏమంటామంటే, గరిష్ట చర్యావేగంలో సగం జరగడానికి గరిష్ట చర్యావేగంలో సగం జరగడానికి గరిష్ట చర్యావేగంలో ఇది గరిష్ట చర్యావేగం. గరిష్ట చర్యావేగం ఈ గరిష్ట చర్యావేగం ఇది మ్యాక్సిమం వెలాసిటీ. ఈ గరిష్ట చర్యావేగం ఇది అదస్థ పదార్థం గాఢత. ఓకే, ఈ గరిష్ట చర్యావేగం ఆల్రెడీ అదస్థ పదార్థం యొక్క గాఢత పెరిగిన కొద్దీ ఎంజైమ్ యొక్క చర్యావేగం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఎంజైమ్ చర్యావేగం గరిష్ట అవధిని చేరుతుందో, గరిష్ట వేగానికి ఎప్పుడైతే చేరుకుంటుందో, తర్వాత అదస్థ పదార్థం యొక్క గాఢత ఎంత పెరిగినా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఓకే, మరి ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ ఎంజైమ్ యొక్క చర్యావేగంలో సగం జరగడానికి కావాల్సినటువంటి అదస్థ పదార్థం యొక్క గాఢతను, ఇక్కడ ఎంజైమ్ యొక్క చర్యావేగంలో ఇది సగం నాడు. ఎంజైమ్ యొక్క చర్యావేగంలో సగం జరగడానికి కావలసినటువంటి అదస్థ పదార్థం యొక్క గాఢతను మనం ఇక్కడ ఏమంటామంటే మైఖేలీస్ మెంటన్ కాన్స్టాంట్, కేఎంతో సూచిస్తాం దీన్ని మైఖేలీస్ మెంటన్ స్థిరాంకం అంటాం. దీన్ని కేఎం అనే సింబల్తో సూచిస్తాం. అంటే గరిష్ట చర్యావేగంలో సగం జరగడానికి కావలసినటువంటి అదస్థ పదార్థం యొక్క గాఢతను మనం మైఖేలీస్ మెంటన్ కాన్స్టాంట్గా చెప్పుకోవచ్చు. ఓకే, దీన్ని కేఎంతో సూచిస్తాం. ఇక మిగతా ఏదైతే ఉందో నిర్దిష్ట రసాయనాలు బంధితం కావడం, దీని గురించి రేపటి క్లాస్లో చర్చించుకుందాం. 3 కారకాల గురించి మనం ఇవాళ చర్చించుకున్నాం. ఉష్ణోగ్రత గురించి చర్చించుకున్నాం, pH గురించి, అదస్థ పదార్థం యొక్క గాఢత గురించి మనం చర్చించుకున్నాం. ఇక మిగతా 4వ కారకం గురించి రేపటి క్లాస్లో చర్చించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.